నమస్తే సీమా న్యూస్ కు స్వాగతం। ముందుగా భారత సంగ్రామంలో అసూలు బాసిన అరుణతారులు 23 సంవత్సరాలకి ఉరికమ్మాన్ని ముద్దాడి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించిన అమరవీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు నివాళులర్పిస్తున్నాము। అంబేద్కర్ ను అవమానించిన అల్లరి మూకలను అరెస్టు చేయాలంటూ అంబేద్కర్ కు పాలాభిషేకం చేసిన కేవీపీఎస్ నాయకులు తూర్పుగోదావరి జిల్లా దుబచెర్ల గ్రామంలో అంబేద్కర్ కు చెప్పుల దండ వేసి అవమానించిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించారు। ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నీళ్లతో శుభ్రం చేశారు। అనంతరం పూలమాల వేసి ఘనంగా సన్మానించారు। కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్జి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు మాట్లాడారు। మనువాద చీకట్లను చీల్చిన బహుజన జ్ఞాన శిఖరం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అనేక చోట్ల అవమాన పాలు చేస్తున్నారన్నారు। 3 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గ పరిధిలో ఉన్న దూబచెర్ల గ్రామంలో చెప్పుల దండతో అవమానించారన్నారు। రాష్ట్రంలో అనేక చోట్ల ప్రాణం లేని విగ్రహాలపై పాశవికంగా దాడి చేసి కాళ్ళు చేతులు విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు। కొందరికే సొంతమైన ఆస్తులను, హక్కులను, గౌరవాన్ని అందరికీ పంచాలన్న అంబేద్కర్ అంటే ఆధిపత్య వర్గాలకు, మనువాదులకు గిట్టదన్నారు। అంబేద్కర్ను అవమానించినంత మాత్రాన జ్ఞానం వికసించడం ఆగిపోదన్నారు। అంబేద్కర్పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు। ధర్నా కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు డి విజయమ్మ, జిల్లా నాయకులు ఎన్ చక్రపాణి, కర్నూలు మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు, కల్లూరు మండల కార్యదర్శి మదనగోపాల్, గూడూరు మండల కార్యదర్శి నాగరాజు, కోడుమూరు మండల నాయకులు ప్రకాశం, చర్మకారుల సంఘం నాయకులు రాజు, కేవీపీఎస్ నాయకులు ప్రదీప్, రామచంద్రుడు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు। తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దుబచెర్ల గ్రామంలో అంబేద్కర్ పైన కొంతమంది అగ్రకుల అపన్మాదులు అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా చెప్పాలంగా వేయడం జరిగింది। అందుకు నిరసనగా ఈరోజు పోరాట సంఘం కర్నూలు జిల్లా కమిటీగా ఈరోజు ఏదైతే మనవాళ్ళు చేసినటువంటి అవమానకరమైన ఘటనకు వ్యతిరేకంగా ఈరోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం దాన్ని నిరసిస్తూ, దాన్ని ఖండిస్తూ ఎవరైతే అంబేద్కర్ గారి మీద చెప్పాలంగా వేసి అవమానపరిచారో వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి వారిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందిగా కోరుతూ దానికి నిరసనగా ఈరోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి అతనికి పూలమాల వేసి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ ఈ దోషులను వెంటనే శిక్షించవలసిందిగా కోరుతున్నాము। కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా ఈరోజు సత్కరించబడేటువంటి జరిగింది। ఆయనకు ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక సముచితమైన స్థానం కలిగినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు। అలాంటి జ్ఞానశీలి, మనువాద చీకట్లను చీల్చి చెందాడినటువంటి ఒక మహా మేధావిని ఈరోజు అవమానం పాలు చేసేటువంటి ప్రయత్నం ఈ దేశంలో ఉండేటువంటి కొద్దిమంది అల్లరి మూకలు నిరంతరం చేస్తూ వస్తా ఉన్నారు। ఖబర్దార్ అని చెప్పేసి వాళ్ళందరికీ ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం। మొన్నటికి మొన్న తూర్పుగోదావరి జిల్లా దూబచెర్ల అనేటువంటి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెప్పులు దండేసే రకంగా అవమానించేటువంటి ప్రయత్నం చేశారు। ఖబర్దార్ మనువాదులారా, ఖబర్దార్ అల్లరి మూకల్లారా అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలకు గిట్టదు, ఈ రోజు అత్యున్నత వర్గాలకు గిట్టినటువంటి దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతా ఉంది। ఎందుకు అంటే ఈ సమాజంలో తరతరాలుగా ఏదైతే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆస్తులు, గౌరవం ఏదైతే ఉందో అది తమ వరకు మాత్రమే పరిమితం కావాలి। ఈ సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా హక్కులు పంచినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే వాళ్ళకి గిట్టదు।
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే వాళ్ళకి పడదు. అందుకోసమే ఇప్పటికీ కూడా చాలా చోట్ల అంబేద్కర్ ప్రత్యక్షంగా అవమానించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంబేద్కర్ అవమానించడమే కాదు, డైరెక్ట్ గా ఈ రోజు ఈ సమాజంలో బతికి లేనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలపైన దాడులు జరుగుతా ఉన్నాయి. అంటే జీవం లేని అంబేద్కర్ విగ్రహాలపైనే దాడులు జరుగుతా ఉన్నాయంటే అంబేద్కర్ ఈ సమాజంలో ఆధిపత్య వర్గాలకు, మనువాదాలకు ఆధిపత్యం వహించేటువంటి ప్రతి వ్యక్తికి ఎంతటి భయం పెట్టాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే హక్కుల ప్రదాతను రక్షించుకునేటువంటి బాధ్యత మాది. హక్కుల ప్రదాత ఏదైతే ఈ దేశంలో నిమ్న జాతులందరికీ హక్కులు ఇచ్చారో ఆ హక్కులను కాపాడే బాధ్యత మాది. అందుకోసమే అంబేద్కర్ ను రక్షించుకుంటాం, హక్కులను రక్షించుకుంటాం, కబర్దారని చెప్పేసి అల్లరి ముక్కలు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆ ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి. ఇది ఒక రాజ్యాంగ ద్రోహం, రాజ్యాంగ నిర్మాత పైన జరిగినటువంటి దాడి ఇది. కాబట్టి ఇలాంటి దాడి జరిగినప్పుడు వెంటనే విచారణ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.